వెళ్ళి కూర్చోపో. నా చాప్టర్ క్లోజ్. అందరూ నీ టైపే. వెళ్ళి కూర్చోపో. అందరినీ చెతక్కొట్టింది, కానీ నాకు జరిగినంత డ్యామేజ్ ఎవరికి జరగలేదే. ఏంటే వీళ్ళందరూ ఎవరత్తయ్య? వస్తూనే ఉన్నారు. వెయిట్ చేయి. నేను ఇక్కడ ఎంతసేపు నిలబడాలి? కాళ్ళు నొప్పి పెడుతున్నాయి. అతేలా అవ్వాలనుకున్నావు కదా, తప్పదు నుంచో. 17 మంది వచ్చారు, ఇంకొకడు రావాలి. వాడు రాగానే వాడితో వచ్చే. సరే అత్తయ్య. ఉద్యోగాలాగా వీటికి ఇంటర్వ్యూలా? రండి. టచ్ చేయకూడదు, నాకు అసలే ఆచారం ఎక్కువ, మైలు పడిపోతాను. పోరా. రామ రామ. అందరూ ముందుకు రండి. ఇక్కడున్న వాళ్ళలో ఏ ఒక్కరైనా నీకు తెలుసా? తెలీదు. కిల్బిల్ చూసావా? ఇప్పుడు చూడు. మీ అందరికీ తను తెలుసు అన్న విషయం నాకు తెలుసు. మీరు మొత్తం 18 మంది ఎంతో తెలివిగా రకరకాలుగా ఎలా సెక్స్ చేయాలో డే అండ్ నైట్ చాట్ చేశారే. అది ఈ పిల్లతో కాదు. తన ఫోటో యూజ్ చేసి తన పేరుతో ఐడి క్రియేట్ చేసిన ఇంకో పిల్లతో చాట్ చేశారు. మీ టాలెంట్ గురించి నాకెలా తెలిసిందనుకుంటున్నారా? ఆ ఫేక్ ఐడి నుంచి లాస్ట్ 1 వీక్గా మీ అందరితో చాట్ చేసింది నేను. ఆ అమ్మాయి ఫేస్ తప్ప మీరు మొత్తం చూసేశారు. దాన్ని బట్టి మీతో చాట్ చేసింది ఈ అమ్మాయి కాదని మీకు అర్థమై ఉంటుంది. నేను ఆ పిల్లకి వార్నింగ్ ఇచ్చి అకౌంట్ డిలీట్ చేసి వదిలేసి ఉండొచ్చు, కానీ సమస్య అంతటితో తీరిపోదు. ఇంకో 10 ఏళ్ల తర్వాత ఇదిగో ఈయన కొడుకు ఈ పిల్ల పెళ్లి చూపులకి రావచ్చు. మీ అన్నయ్యకో తమ్ముడికో మీలో ఎవరో ఒకరితో తనకి మ్యారేజ్ ప్రపోజల్ రావచ్చు. తను మీ కాలేజ్ మేట్ అవ్వచ్చు, థియేటర్లో కనిపించవచ్చు, స్ట్రీట్లో ఎదురవచ్చు. తను మీకు ఎక్కడ కనిపించినా తను ఒక తప్పుడు పిల్ల అనుకుని మీరు తన్ని అప్రోచ్ అవ్వకూడదు. ఆ క్లారిటీ ఇవ్వటానికి రూమ్ బుక్ చేసి మిమ్మల్ని రప్పించాను. మీరందరూ వీడియోస్లో చూసిన అమ్మాయి తను కాదు. మీరు నేకెడ్గా చూసిన పిల్లకి మీతో సెక్స్ చేసే అంత ఏజ్ లేదు, మెజారిటీ లేదు. అందుకని తను మీకు పంపిన వీడియోస్, మెసేజెస్ మొత్తం డిలీట్ చేయండి. జీవితంలో ఇంకెప్పుడు ఏ అమ్మాయితోనూ ఇలా చాట్ చేయకండి. చేసినట్టు తెలిసిందో కోసి పారేస్తాను. అది చాలా ఈజీ. వచ్చినందుకు అందరికీ థ్యాంక్స్. సుష్మిత, ఇంటికి వెళ్ళాక చూడొచ్చు. పద. అంకుల్స్ అందరికి బాయ్ చెప్పు. బాయ్ అంకుల్స్. ఒక్క నిమిషం బయట వెయిట్ చేయి. చారి గారు, మేడం, రూమ్ రెంట్ అందరి దగ్గర కలెక్ట్ చేసి నేను కట్టేస్తాను మేడం. మగవాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది. ఒక అమ్మాయి తలుచుకుంటే 18 మందిని కాదు 8 కోట్ల మందిని కూడా ఆటాడిస్తుంది. థ్యాంక్ యూ. మెసేజెస్ లాగా ఈ వేస్ట్ కాళ్ళని కూడా డిలీట్ చేయగలిగితే దరిద్రం వదిలిపోతుంది. మళ్ళీ వేడవడరా బాబు, వీళ్ళని వదిలించుకోలేకపోతున్నానే. ఆలం వీడినలా మిస్ చేశాను. దేవుడా, మళ్ళీ మొదటి నుంచే. బాగా నిద్రపోయి 1 వీక్ అయిందిరా. నాకు నీ భాష అర్థం కావట్లేదు. నేను అరబిక్లో పంపుతాను. 6 నెలల్లో మర్చిపోయావా? ట్రాన్స్లేటర్ వాడు. లెబ్బియానా?
ఫ్రెండ్ లిస్ట్లో ఇంకెవరూ లేరేంటి? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ఇదిగో ఈ ప్రదేశం నుంచి. హే చెప్పరా. ఇప్పుడు వీడికి కూడా నిజం చెప్పి ఐడి క్లోజ్ చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. రేపు చూసుకుందాం. కరెక్ట్ టైంలో దొరికేవరా వాళ్ళం. చొచ్చవరా. خالد استعد. اقتلوا هالكلب الامريكي. లిబియా చరియాన్లో 2 చమురు కంపెనీల ప్రారంభోత్సవానికి వెళ్లిన అగ్రరాజ్యానికి చెందిన 2 సాంకేతిక నిపుణులు దారుణంగా హత్య చేయబడటం అగ్రరాజ్యానికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఎటువంటి జంకు లేకుండా ఉగ్రవాద సంస్థ తమ దాడుల్ని కొనసాగిస్తూనే ఉంది. ఎటువంటి నెట్వర్క్ ని వాళ్ళు ఉపయోగించకపోవటం వల్ల వాళ్ళు ఏ ఉగ్రవాద సంస్థకు చెందిన వాళ్ళో కనిపెట్టడం ఇంటెలిజెన్స్ వర్గాలకి పెను సవాల్గా మారింది. ఆ సంస్థ పేరేంటి, అందులో ఉన్న సభ్యులు ఎంతమందో కనిపెట్టడానికి ప్రత్యేక ఏజెన్సీని ఏర్పాటు చేశారు. يقتلون فنال من راكت لانسر الذي جاءوا لحفر بإيراني ليأخذوا زيتون من وبعدما يراد أن يدخل أي شركة من హే దీపా, ఇటు చూడు. ఏంటిది? సేమ్ ప్లేసే. నేను స్కూల్ పిల్లని అనుకుని అటాక్ జరిగిన ప్లేస్ ని నైట్ ఒక ఫోటో పంపాడే. నైట్ అంటున్నావు? అక్కడ అటాక్ జరిగింది డే టైంలో కదా. అక్కడ నైట్ 8కి సన్సెట్ అవుతుంది. అంటే వాడు నాకు ఫోటో పంపిన 10 minutes తర్వాత అటాక్ జరిగింది. కొంపతీసి ఆ ఫోటో పంపినవాడు టెర్రరిస్ట్ అయింటాడా? ప్రభు మీ ఇద్దరిని రమ్మంటున్నారు, వెళ్ళండి. శివంగి, నువ్వు మతి లేకుండా మాట్లాడకు. ఫారెన్ కంపెనీ వాళ్ళు ఆ దేశంలో కొత్తగా ఇంకో 2 చమురు బావులు తవ్వడానికి మనుషులు పంపారు. సో వాళ్ళని చంపడానికి నిద్రాహారాలు మాని కసిగా రాకెట్ లాంచర్ని పొజిషన్లో పెట్టుకుని వెయిట్ చేస్తున్న టెర్రరిస్ట్ ఫేస్బుక్లో నీతో చాట్ చేస్తున్నాడని చెప్తే ఈ ప్రపంచంలో ఎవ్వరూ నమ్మరు. కాబట్టి వాడు మిలిటరీ మ్యాన్ అయి ఉంటాడు. మిలిటరీ మ్యాన్ అయినా అలాంటి సిచ్యువేషన్లో చిన్న పిల్లతో చాటింగ్ చేస్తే తప్పే కదే. అంటే ఖచ్చితంగా వాడకు రిపోర్టరా? ప్రాణాలకి తెగించి న్యూస్ కోసం ఆ దేశానికా? సరేనే, అంత రిస్క్ తీసుకుని నువ్వు ఆ పని చేస్తావా? చేస్తానే. వాడు ఎవరు, ఎక్కడున్నాడు, మిలిటరీ మ్యానా, టెర్రరిస్టా, రిపోర్టరా, కామన్ మ్యానా అని కనిపెట్టి
స్టోరీ రాస్తాను. చెప్తున్నాను కదా అత్తయ్య నీ ఫ్రెండ్ లిస్ట్లో ఆలెం అనే అబ్బాయి ఉన్నాడే, అవునత్తయ్య, నాన్న ఆ ఊర్లో పనిచేసేవారు కదా, అందుకని చాట్ చేయడం మొదలు పెట్టాను. ఎలాంటి వాడు? ఆ 18 మందిలా కాదత్తయ్య, చాలా డీసెంట్ గాయ్. నా వీడియో కాల్ కూడా అటెండ్ అవ్వలేదు. ఆలెం, నువ్వు సెండ్ చేసిన పిక్చర్ని గూగుల్ చేశా. ఇప్పుడు నువ్వు లిబియాలో గారియా అనే ప్లేస్లో ఉన్నావని కనిపెట్టాను. ఎందుకని వాడికి ఎన్ని ఫొటోస్ సెండ్ చేసావు? నేను ఎప్పుడు మెసేజ్ చేసినా నువ్వు ఎక్కడున్నావని చెప్పమని అడుగుతాడు. నేనున్న ప్లేస్ ని ఫోటో తీసి పంపుతాను. అది నా అలవాటు అత్తయ్య. వాడి ఫోటో నీకు సెండ్ చేశాడా? లేదత్తయ్య. సుష్మిత, నేను నిన్న గారియాలో ఉన్నాను, ఈరోజు అక్కడ లేను. ఎలాగో అలా వాడి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ లాగాలి. వాడు నేహాని ఎక్కడున్నావని అడిగినప్పుడల్లా తన ఫొటోస్ తీసి పంపేదే. వాడిప్పుడు ఆ స్టైల్ ఫాలో అవుతున్నాడు. ఎప్పుడు ఎక్కడున్నావో ఫోటో పంపు, కనిపెట్టి చెప్తాను. also went further, rejecting the Tavistock Trust's argument that the decision. మినిస్టర్ కుమారవేల్ రాజన్ వాడున్న లొకేషన్ అడిగితే ఈయన ఫోటో పంపాడేంటి? ఇటలీలో ఈ రోజు మధ్యాహ్నం అక్కడి పారిశ్రామికవేత్తల్ని కలుసుకున్న మన కేంద్ర మంత్రి భారతదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు వాళ్ళని ఒప్పించారు. We are proud to start a Indo-Italian collaboration. India is the second largest populated country in the world. So we have huge manpower. We are here to help the companies to start their own business in our country. ఇప్పుడు నువ్వు ఉన్న ప్లేస్ ఇటాలీ. Free electricity. अबू फारूक, కాదు సుష్మిత, ఎక్కడున్నానో నువ్వే కనిపెట్టు. మినిస్టర్ ఇటలీలో ఉన్నట్టు న్యూస్లో చెప్పారు, కానీ వీడు ఇటలీ కాదు అంటున్నాడు. అంటే అరబిక్లో ఉందేంటి? గూగుల్ చేసి చూద్దాం. ఇటాలీ బార్డర్లో ఉన్న ప్రదేశం అంటే ఇది మినిస్టర్ గారి అన్అఫిషియల్ మీటింగ్. బుక్ చేద్దాం, మ్యాటర్ లీక్ అవని. అంతర్జాతీయ నేరస్తుల జాబితాలో ఉన్న వ్యక్తులతో కేంద్ర మంత్రి కుమారవేల్ రాజన్ సన్నిహితంగా ఉన్న ఫోటోని థర్డ్ ఐ ఆన్లైన్ ఛానల్ నిన్న రాత్రి వెలుగులోకి తెచ్చింది. సూపర్ అవునరా. హలో, మినిస్టర్ కుమారవేల్ రాజన్ టెర్రరిస్టులతో ఉన్న ఫోటోని నిన్న రాత్రి అప్లోడ్ చేశావు కదా, అది సెన్సేషనల్ న్యూస్ అయిందే. ఓకే, మినిస్టర్తో పాటు ఉన్న వాళ్ళు